ప్రభువా, మీ వాక్యాన్ని నేను వింటూ ఉన్నాను. మీ వాక్యాన్ని వినేటువంటి సామర్థ్యాన్ని మీరు నాకు ఇచ్చారు. అయితే వాక్యానికి లోబడే మనస్సు, వాక్యానికి విధేయత చూపే మనస్సు, వాక్యానికి లోబడే మనస్సును మాకు దయచేయండి అని మీరు కూడా చిన్న ప్రార్థన చేయాలి. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ కృపగలిగిన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దినమున మేమందరము మీ పాద సన్నిధానములో చేరి మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకునే భాగ్యాన్ని, బ్రతుకును మా జీవితాలకు మీరిచ్చినందుకొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మేము కొన్ని మాటలు వింటూ ఉండగా మీరే మమ్మలను బలపరిచి, నీ దాసుని సిలువ చాటున మరుగుపరిచి మేలైన వర్తమానమును మాకు వినిపింప చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. ఇంకొంచెం గట్టిగా. మంచిది. ప్రియమైన వారులారా, ఈరోజు మరొక ప్రవక్తను గూర్చి మనము ప్రస్తావించుకుంటూ ఉన్నాం. చదువుకుందాం. హోషేయ గ్రంథము, హోషేయ గ్రంథము మొదటి అధ్యాయము, హోషేయ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. హోషేయ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినాలలోను యెహోషువ కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను బేయేరు కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. 10వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలీల జనసంఖ్య అమితమై, క్షమించాలి, 9వ వచనం. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండను గనుక లోఅమ్మి నా జనము కాదని ఇతనికి పేరు పెట్టుము. ప్రియమైన వారులారా, ఈరోజు మనము ధ్యానం చేసుకునే మరొక ప్రవక్త పేరు హోషేయ. అనండి, చెప్పండి. ప్రవక్త అయినటువంటి హోషేయ గురించి మనము ఈ పూట ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, మీరు గమనించవలసిన విషయం ఏమిటి అనంటే, ఈ 40-50 రోజుల ధ్యానాలలో మనము ప్రారంభము నుండి ధ్యానం చేసుకుంటున్న రోజుల నుండి, అనగా సుమారు ప్రారంభించి 7 సంవత్సరాలు అవుతూ ఉంది. ప్రారంభంలో నుండి నోవాహును గురించి మనం నోవాహులో 40 రోజులు అని, ఏలియా జీవితంలో, అలాగే ఒక్కొక్కరి జీవితంలో 40 అనే అంశంతోటి మనము ప్రారంభంలో ఈ ధ్యాన కూటాలు ప్రారంభించుకోవటం అయింది. అప్పుడు మందిరం పూర్తవలేదు, ఇంకా పూర్తిగా గోడలు కూడా కట్టనప్పుడు మనము ఈ యొక్క సందర్భాన్ని మనము ప్రారంభించుకున్నాం. అలాగున ధ్యానం చేసుకుంటూ మరొక సంవత్సరంలో న్యాయాధిపతుల గురించి 2-3 సంవత్సరాలు ధ్యానం చేసుకున్నాం. ఆ తరువాత రాజులను గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఇశ్రాయేలు రాజులు, అలాగే యూదా రాజులను గురించి
ఒక 2-3 సంవత్సరాలు ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు గత సంవత్సరంగా ప్రవక్తలు ప్రజలు అని సందర్భాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆశ్చర్యమైన సంగతి ఏమిటి అనంటే, నిజానికి ప్రియమైన వారులారా, దేవుని మహా ఉచితమైన కృపతో ఈ సంవత్సరంలో మనం పాత నిబంధన గ్రంథ ధ్యానాలను మనము సుమారుగా మనము పూర్తి చేసుకోగలుగుతున్నాం. ఎలాగునని అనంటే, నోవాహుతో ప్రారంభించాం. అలాగున నోవాహును గురించి ధ్యానం చేసుకుంటూ న్యాయాధిపతులను గురించి ధ్యానం చేసుకున్నాం. న్యాయాధిపతులను ధ్యానం చేస్తూ అలాగున మనము రాజులను గురించి, రాజుల చరిత్రలను గురించి ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఆ తదుపరి యెహెజ్కేలు గ్రంథాన్ని ధ్యానం చేసుకున్నాం. యెహెజ్కేలు గ్రంథమైన తరువాత ఇప్పుడు ప్రవక్తల గ్రంథాలు లేదా ప్రవక్తలు వారి జీవితాలు ధ్యానం చేస్తూ పెద్ద ప్రవక్తలందరినీ మనము ముగించుకున్నాం. దానియేలుతో పాటు పెద్ద ప్రవక్తల గ్రంథాలు ముగించబడ్డాయి. ఈ రోజు నుంచి హోషేయ గ్రంథము నుండి మలాకీ గ్రంథం వరకు కూడా ఉన్న ప్రవక్తలను చిన్న ప్రవక్తలు అని అంటారు. ఏమంటారు? ఎక్కడ నుండి? హోషేయ గ్రంథము నుండి మలాకీ గ్రంథం వరకు ఉన్న వారిని చిన్న ప్రవక్తల గ్రంథాలు అని మనము ఈ సంవత్సరమున బహుశా పూర్తి చేసుకోవచ్చు. కనుక ఇలాగున కీర్తనల గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటూ నేటికి 143వ కీర్తనలోనికి మనం ధ్యానం చేసుకున్నాం. ప్రియమైన వారులారా, ఎంత ఆశ్చర్యమైన స్థితిని దేవుడు మనకు అనుగ్రహించారో. సుమారుగా బైబిల్ని మనము పాత నిబంధన గ్రంథాన్ని పూర్తి చేసుకున్నాం. ఒకవేళ క్రొత్త నిబంధన సంగతి ఏమిటి అని అంటే, రోమపత్రిక పూర్తి చేసుకున్నాం, గలతీ పత్రిక పూర్తి చేసుకున్నాం, ఎఫెసీ పత్రిక పూర్తి చేసుకున్నాం, హెబ్రీ పత్రిక పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు యోహాను పత్రికలు మనం ముగించుకుంటూ ఉన్నాం. ఇలాగున చాలా మేరకు క్రొత్త నిబంధనలో కూడా చాలా విషయాలు లేదా చాలా పుస్తకాలు క్రమమైన ధ్యానాలలోనికి మనం వెళ్ళి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, ఇలాగున విశేషమైనటువంటి ఆత్మీయమైన సందర్భాన్ని బట్టి దేవునికి మనము స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరమున ఈ చిన్న ప్రవక్తల యొక్క జీవితాలు లేదా ప్రవక్తల యొక్క అనుభవాలు, వారి బ్రతుకులు, అసలు ప్రజలు ఏ విధమైన పరిస్థితిలో ఉన్నారు, ఏ విధమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రజల కొరకు దేవుడు ప్రవక్తలను పంపారు అనే విషయాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఇలాగున మనము క్రమమైనటువంటి అధ్యయనాలలో ధ్యానాలలో మనము కొనసాగుతూ ఉన్నాం. మీలో ఎంతమంది ఈ విషయాలన్నీ అనుసరిస్తూ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీరు ఆత్మీయంగా ఈ విషయాలన్నీ గమనిస్తూ ఉన్నారు, అనుసరిస్తున్నారని నేను నమ్మి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. సర్వసాధారణంగా నా సందేశాలలో కథలు ఉండవు, చిన్న చిన్న పెట్టగదులు అసలు ఉండవు. ఏమైనా ఉంటే ఆత్మీయ అనుభవాలు ఉంటాయి. అందుకని చాలామంది విశ్వాసులకు చిన్న చిన్న పెట్టగదులు మధ్యలో చెప్పి వాక్యాన్ని తక్కువ చెప్పి కథలు సందర్భాలు ఉపయోగించే సందేశాలు చాలా ఉంటాయి. నా ఆలోచన ఏమిటి అని అంటే, చెప్పాలనుకుంటే వాక్యంలోనే బోల్డంత చరిత్ర ఉంది, వాక్యంలోనే బోల్డంత చారిత్రాత్మకమైన విషయాలు ఉన్నాయి. అందుకే నేను ఎక్కువగా నిలబడ్డ చోట లేదా వాక్యాన్ని ఎత్తుకున్న సందర్భంలోనే, అంశంలోనే నేను వాక్యాన్ని బోధించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాను. మంచిది. ప్రియమైన వారులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి ప్రవక్త పేరు ఏమిటండి? హోషేయ ప్రవక్త అనగలుగుతున్నారా? ప్రవక్త అయినటువంటి హోషేయ.
జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ప్రియమైన వారులారా. ఈ మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినాలలోనూ, యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినాలలోనూ బేయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ప్రియమైన వారులారా, మనం ఏదైనా ఒక కథ వింటూ ఉన్నప్పుడు అనగనగనగనగా అని మొదలు పెడతాం, లేదా అనగనగా ఒక రాజు ఉన్నాడనో, లేదా ఒక ఊరుందనో, ఈ ప్రారంభం ఇలానే ఉంటుంది. అయితే గమనించండి ప్రియమైన వారులారా, ఏమిటి మనం గమనించాలి అని అంటే, ఒక వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, లేదా ఒక సందర్భాన్ని మనం చదువుకున్నప్పుడు, ఆ సందర్భం ఎక్కడిది, ఏ సమయంలో, ఏ కాలములో, ఏ మనుషులలో, ఏ ఉద్దేశాలలో ఉన్నదో బైబిల్ గ్రంథానికి ఉన్న ప్రత్యేక రచయిత యొక్క మర్మం అక్కడే మనం చూస్తాం. మీరు ఏ ప్యాసేజ్ అయినా, లేదా ఏ పారాగ్రాఫ్ అయినా ఏదైనా చదవండి, ఆ ముందు కానీ ఆ తరువాత కానీ ఆ సందర్భం ఎక్కడిది, ఏ రాజు కాలంలో, ఏ కాలంలో జరిగింది, అక్కడ మనుషులెవరు, అక్కడ పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథానికి ఆ చరిత్ర లేఖనాలలో రాయగలిగిన ఆ సామర్థ్యం బైబిల్ గ్రంథంలోనే మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. కొద్దిగా గట్టిగా చెప్పచ్చు కదా. ప్రియమైన వారులారా, మీలో చాలామంది ఇంకో నిరుత్సాహం కూడా ఉంది. ఏమిటి అని అంటే, ఈయన ఎక్కువ చరిత్ర చెప్తాడు. ఏమండి, ఆ రాజుల సంగతి మనకెందుకండి, లేదా మనుషుల సంగతి మనకెందుకండి, ఏదో ఒక 4 వచనాలు లేదా 4 వాక్యాలు చెప్పి మీరేదో చెప్పేయచ్చు కదా అని ఆలోచన మీలో చాలామందికి ఉంటుంది. ప్రియమైన వారులారా, అది చెప్పడం చాలా సులువు. అలా చెప్పడం చాలా సులువు అండి. ఒక 2 వచనాలు చెప్పి, ఒక చిన్న కథ చెప్పి, కంక్లూజన్ చెప్పేస్తే 45 నిమిషాల్లో ఒక ఉన్నతమైన సందేశం అసలు అలుపు సలుపు లేకుండా నేను చెప్పగలను. కానీ చరిత్ర, అసలు పూర్వఫలాలు, అసలు లోపాలు, అంతరంగాలు, ఏమండి కాలాలు, ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి? అందుకనే ఈ విషయాలు కూడా మనం ఆలోచన చేద్దాం. హోషేయ ప్రవక్త గురించి ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. వినండి ప్రియమైన వారులారా, ఇలాగున యూదా రాజుల దినాలలోను యెహోయాషు, యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినాలలోను హోషేయ అనే ఒక ప్రవక్త అని చెప్తే సరిపోద్ది కదా. బైబిల్ ప్రత్యేకత అదే. మరి ఏమిటి వినండి ప్రియమైన వారులారా, ఆ హోషేయ అనేటువంటి ప్రవక్త ఎక్కడ నుండి ఉన్నవాడు, ఏ రాజు కాలంలో ఉన్నవాడు, ఏ పరిస్థితులలో ఉన్నవాడు, ఏ స్థితిగతులలో ఉన్నవాడు, ఇశ్రాయేలు రాజులలోను యూదా రాజులలోను కూడా ఉన్నటువంటి కాలములో ఉన్నటువంటి ఈ హోషేయ అని ఎంత ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉన్నాడో మనం గమనించాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలంగా హోషేయ ప్రవక్తను గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వినండి, ఇశ్రాయేలు యూదా రాజులలో 10, 11, 12 ఈ 13 ఈ రాజులలో అప్పటి కాలంలో సుమారు 580-800 కాలం మధ్యలో ఉన్నటువంటిది క్రీస్తుకు పూర్వము. వినండి, ఎందుకు ఈ విషయాలన్నీ నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, హోషేయ అని నేను చెప్పినంత మాత్రాన ఆయన ఒక ప్రవక్తగా ఆ పేరు పరిచయం అవుతుంది అంతే మీకు. కానీ
నా ఆలోచన ఏమిటంటే, దేవుడు హోషేయను పిలుచుకున్నాడు అంటే, దేవుడు హోషేయను ఏర్పాటు చేసుకున్నాడు అంటే, దేవుడు హోషేయను నిలబెట్టాడు అని అంటే, అసలు ఎక్కడ నుండి ఎన్నుకున్నాడు, ఏ కాలంలో మనిషి, ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని. వినండి, ఈరోజు హోషేయ జీవితాన్ని లేదా ఈరోజు ప్రవక్తగా ఒక చిన్న పరిచయాన్ని మాత్రమే నేను మీకు తెలియజేస్తాను. ఇశ్రాయేలు రాజులలోనూ యూదా రాజులలోనూ ఉన్నటువంటి వ్యక్తి, ఆనాటి కాలము నాటి చరిత్ర ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వినండి ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో ఇలాంటి సందర్భాలలో, ఎలాంటి విషయాలలో, హోషేయ అంటే దేవుడు ఏదో, బాబు నువ్వు ఎలాగున్నావు, ఇలా రా ఒకసారి, నువ్వు నిలబడతావా, నాకు బాగున్నావు, నచ్చావు, అందంగా ఉన్నావు, ఎర్రగా ఉన్నావు, ఖాళీగా ఉన్నట్టున్నావు, నీకేమన్నా పని చెప్పనా అని దేవుడు పిలుచుకునే పని ఇవ్వలేదండి. ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంటుంది. ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. నీ పట్ల, నా పట్ల, ఇక్కడ కూర్చున్న ఈ మొదటి వ్యక్తి నుండి ఆ చివరి సెంటర్లో నుంచున్న వ్యక్తి వరకు కూడా దేవునికి ఒక ఆలోచన ఉంటుంది, దేవునికి ఒక సంకల్పం ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. అది మన జీవితంలో నెరవేర్చుకునే ప్రయత్నమే దేవుడు మనల్ని ఆశీర్వదించే గమ్యం. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. వినండి ప్రియమైన వారులారా, ఈరోజు హోషేయ జీవిత పరిచయాన్ని లేదా ప్రవక్తగా కేవలం పరిచయాన్ని మాత్రమే నేను జ్ఞాపకం చేస్తున్నాను. చదువుకుందాం. అసలు ఎక్కడ నుండి, అసలు ఈ ప్రవక్త యొక్క ప్రాధాన్యత ఏమిటి చూడండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాం. యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. 8వ వచనాన్ని చదువుకుందాం. ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ. వినండి ఇప్పుడు ఒక్క నిమిషం. మోషేకి దేవుడు చెప్పాడు, ఇదిగో మోషే, కానాను దేశానికి మనం వెళుతూ ఉన్నాం. కానాను దేశానికి మనం వెళుతున్నాము గనుక కనాను దేశాన్ని చూడటానికి ఆ పట్టణం ఎలాగుందో, ఆ మనుషులు ఎలాగున్నారు, అక్కడ పంట ఎలాగుందో, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో, పాడి ఎలాగుందో, పొలం ఎలాగుందో, ఇవన్నీ నీవు చూడాలి. అందుకుని వేగు చూచి రావటానికి, అనగా ఆ ఊరు ఎలాగుందో పరిశీలించుకు రావటానికి నీవు గోత్రానికి ఒక్కరి చొప్పున 12 మంది గోత్రంలో నుండి ఒక్కొక్క ప్రధానిని లేదా ఒక్కొక్క ప్రాముఖ్యమైనటువంటి ప్రధానుడను నీవు ఎంచి ఆ కనాను దేశానికి వేగు చూచటానికి పంపించాలి అన్నప్పుడు, వినండి, ఈ మాట మనం చదువుకున్నప్పుడే ఏదో ఒక వచనాన్ని చదువుకున్నామే, లేదా 12 మంది గోత్రాలలో నుండి ఒకరిని పంపితే అందులో ఈ హోషేయ ఉన్నాడే అని అనుకునే సింపుల్ థింగ్ నాట్. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ లైక్ దట్. వినండి, హోషేయ అనే ప్రవక్తను దేవుడు కోరుకోవటానికే, ఏమంటే ఎంత ఆశ్చర్యమో తెలుసా? ఏమంటే ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు బయలుదేరినప్పుడు ఎన్ని లక్షల మంది అండి? ఏమండి, ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తులో నుండి అరణ్య ప్రయాణానికి బయలుదేరుతున్నప్పుడు ఎన్ని లక్షల మంది అయ్యారు? 6 లక్షల కాల్బలము, నడవగలిగిన కాలు బలము కలిగినటువంటి వారు
6 లక్షల మంది బయలుదేరితే 6 లక్షల మంది కూడా 12 మంది 12 గోత్రాలు చొప్పున వేరైతే, వినండి వినండి వినండి, 6 లక్షల్లో 12 గోత్రాలు అయితే 12 గోత్రాలు ఉన్నటువంటి 6 లక్షల మందిలో ఎంతమందిని తీయమన్నాడు మోషే దేవుడు? 12 మందిని. కెన్ యూ assume it how it was great? 6 లక్షల మందిలో 12 మందిని బయటికి తీయమన్నాడండి. ఎంత కష్టతరమైన పరిస్థితి. 12 గోత్రాలు కలిపి 6 లక్షల మంది అయితే 6 లక్షల మందిలో 12 మందిని తీసి 12 మంది ప్రధానులను తీసి కనానుకు వేగు చూడటానికి నీవు పంపాలి. 6 లక్షల మందిలో ఎఫ్రాయిము అనే గోత్రము నుండి ఎన్నిక చేయబడినటువంటి వాడు ఈ హోషేయ. వింటున్నారా ప్రియమైన వారులారా? బేయేరి కుమారుడైన హోషేయ అని మనం వింటూ ఉన్నామే. పుట్టినప్పుడు లేదా ఏ ఊరి వాడైనప్పటికీ ఏమండి, ఇశ్రాయేలీలలో కానాను చేరుకోవటానికి లేదా కానాను అనే గమ్యస్థానానికి చేరుకోవటానికి, ఆ పట్టణాన్ని వేగు చూచి రావటానికి ఏమండి 6 లక్షల మందిలో 12 మందిలో ఒక్కడిగా నిలబడటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత ఆశ్చర్యం! ప్రియమైన వారులారా, మీరు ఒకటి గమనించాలి. ఈ రాత్రి మిమ్మలను ప్రేమతో మనవి చేసే సందర్భం ఏమిటో తెలుసా? దేవుడు ఆశీర్వదించాలనుకుంటే, దేవుడు దీవించాలనుకుంటే, దేవుడు ఇదిగో ఈ వ్యక్తిని, ఈ బిడ్డను నేను లేవనెత్తుకోవాలి, నా మహిమార్థమై నిలబెట్టుకోవాలని దేవుడు తలంచుకుంటే చాలండి, పెంట కుప్ప మీద నుండి దేవుడు దీనులను పైకి లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి దీనులను ఆయన పైకి లేవనెత్తి ఏమండి సంతులేని దానిని ఇల్లాలుగా చేయటానికి ఆయన సమర్థుడైన దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలంగా మన జీవితాలలో ఏమండి ఎప్పుడైనా అడిగేవా, ప్రభువా నీ పట్ల నా ఉద్దేశం ఏమిటి, లేదా నా పట్ల నీ ఉద్దేశం ఏమిటి, నా పట్ల నీ సంకల్పం ఏమిటి? ఈరోజు నేను ప్రార్థనకి వెళ్తున్నాను, వాక్యాన్ని వినటానికి వెళుతున్నాను, నీవు వినిపించే వాక్యం ద్వారా నా పట్ల నీ ఉద్దేశం ఏంటో నాకు తెలియాలని ఎప్పుడైనా అడిగేవా? ఎప్పుడైనా అది దేవునిని అడిగేవా? రావటము, వినటము, వెళ్ళిపోవటము. వినండి ప్రియమైన వారులారా, నాకెంత ఆశ్చర్యం అనిపించిందో. హోషేయను ఇశ్రాయేలీల పట్ల, యూదా ప్రజల పట్ల నిలబెట్టి ఒక ప్రవక్తగా నిలబెట్టడానికి 6 లక్షల మంది ఎక్కడా? 6 లక్షల మందిలో 12 గోత్రాలు ఎక్కడా? 12 గోత్రాలలో ఒక్కడిని ఎన్ని? 6 లక్షలు ఇంటూ డివైడెడ్ బై 12 ఎంత అవుతుందండి? అందులో ఒక్కడిని ఎన్నుకోవాలి. దేవునికి ఎంత కష్టతరమైన పని నీకేం తెలుసు? దేవుడు ప్రవక్తగా నిలబెట్టాడు అని అంటే ఏదో పిలుచుకుని బాబా బిల్లరమ్మా అనేం పిలవలేదండి. అందుకే మనలో ఈ వాస్తవాన్ని మనం తెలుసుకోవట్లేదు. ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు ప్రభు అని కన్నీరు కార్చి దేవుని సన్నిధానంలో ప్రార్థించినంత మాత్రాన ఆ చిన్న ప్రార్థనకే దేవుడు నిన్ను ఆశీర్వదించేస్తే, ఆ చిన్న ప్రార్థనకి దేవుడే నిన్ను ఆశీర్వదించేస్తే, ఇదేనన్నా అలాంటి చిన్న చిన్న ప్రార్థనలతో గడిపేసి ఆనందాన్ని అనుభవించే ఎంతో పరిస్థితులు కలుగుతూ ఉండేవి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మరొక విషయాన్ని ఆలోచనలో మీ ముందు పెడుతూ ఉన్నాను.
కానాను చూడటానికి లేదా వేగు చూచి వచ్చిన వ్యక్తులలో ప్రధానుడైనటువంటి వానినే దేవుడు ఎందుకు ప్రవక్తగా ఇశ్రాయేలీలు యూదుల పక్షంగా దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఒక చిన్న ఆలోచన మీ ముందు పెడుతూ ఉన్నాను. కానాను చూచి వచ్చినటువంటి ప్రధానుడైన హోషేయను ఇశ్రాయేలీలకు లేదా యూదులైనటువంటి వారికి ప్రవక్తగా దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? జాగ్రత్తగా వినండి. 6 లక్షల మంది అరణ్యములో 40 సంవత్సరాలు బయలుదేరి ప్రయాణం అవుతూ ఉంటే దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, అయ్యా నిన్ను కానాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను నిన్ను తీసుకుని వెళతాను అని. ఆశ్చర్యమైన మాట ఏమిటంటే 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీలను నడిపిస్తూ ఉన్నప్పుడు అన్ని విషయాలు దేవుడే చెప్పాడు. కానాను ఎలాగుంటుందో కూడా దేవుడు చెప్పాడు. వినండి, ఇంకా ఎందుకు దేవుడు కానానుకి వేగు చూడటానికి పంపించాడు? ఆలోచించారా ఎప్పుడైనా? కానాను ఎలా ఉంటుందో దేవుడికి తెలుసు కదా. ఇదిగో మోషే, మీరు వెళ్ళే కానాను చాలా బాహుదేహములు కలిగినటువంటి వారు, పాలు తేనెలు ప్రవహించే దేశము. ఒక్క ఏమది గెల, ఏమది ద్రాక్ష పండు గెల, ఇద్దరు కర్ర పట్టుకుని మోసే అంత విస్తారమైన ఫలభరితమైన దేశం అది. ఇవన్నీ వాళ్ళకి చెప్పినా కానీ దేవుడు కానాను చూడటానికి ప్రధానులను, ప్రాముఖ్యమైన వారిని పంపించాడు. ఈరోజు 3వదిగా నేను జ్ఞాపకం చేస్తున్న మాట వినండి. 6 లక్షల మందిగా బయలుదేరినటువంటి కానాను దేశానికి బయలుదేరినటువంటి 6 లక్షల మంది ఇశ్రాయేలీలైనటువంటి వారు కానాను దేశానికి చూచిన వారు ఎందరు? ఏమండి, కేవలం 2. మరి హోషేయ ఎందుకు వీళ్ళకి, ఈ యూదా ఇశ్రాయేలు ప్రజలకు హోషేయను ఎందుకు ప్రవక్తగా దేవుడు నియమంగా పెట్టాడు? వినండి, ఎంత ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలీలారా, ఇదిగో యూదా ప్రజలైన వారులారా, మీరు చూడాలనుకున్న కానాను దేశానికి మీ పితరులు చూడలేదు, వెళ్ళాలనుకున్న గమ్యానికి మీ పితరులు వెళ్ళలేదు, చేరుకోవాలనుకున్న కానాను దేశానికి ఇదిగో ఇశ్రాయేలీలైన వారు, యూదా వారు ఎవరు చేరుకోలేదు. ప్రవక్త అయినటువంటి హోషేయ వేగు చూచి వచ్చిన దేశానికి లేదా కానాను దేశానికి, గమ్యానికి మిమ్మలను చేర్చడానికి నేను హోషేయను ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఎంత ఆశ్చర్యమైనటువంటి సంగతి, ఎంత లోతైనటువంటి విషయము ప్రియమైన వారులారా. మీకు అవకాశం ఉంటే ఈ హోషేయ గ్రంథం 14 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి అధ్యాయానికి 14-15 వచనాలు మాత్రమే ఉంటాయి. సమయాన్ని తీసుకొని చదివితే ఇశ్రాయేలును బట్టి, యోధా ప్రజలను బట్టి, వీరిని బట్టి వాళ్ళను బట్టి వీళ్లను దేవుడు అంచనా వేస్తున్న సందర్భం చాలా అద్భుతంగా మీకు కనబడుతుంది. కూర్చొని ఒళ్ళు, కళ్ళు, పళ్ళు దగ్గర పెట్టుకుని చదివితే ఈ సందర్భాలు మీకు అర్థమవుతాయి. ఈరోజు ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? ఇశ్రాయేలీల ప్రజలైనటువంటి వారు ఎవరు కూడా కానాను దేశానికి కానీ, గమ్యానికి కానీ, లేదా చేరుకోవాలనుకున్నటువంటి స్థలానికి కానీ ఎవరు చేరుకోలేదండి. ప్రవక్త అయినటువంటి హోషేయ ద్వారా వారిని అక్కడకు చేర్చాలని,
తిరిగి ఆయన వైపుకు మళ్ళించుకోవాలని, తిరిగి ఆయన వైపుకు దేవుడు వారిని నడిపించాలని, తిరిగి దేవుని వైపుకు వారు మళ్ళీ ఆయన కొరకు నమ్మకమైన ఆయన ప్రజలుగా జీవించాలనే. ఈరోజు మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇంకొక వచనం ఉంది, అది చదువుకుందాము. చూడండి, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనాన్ని. అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీలకు అధిపతిగా ఉండెను. మనష్షే అర్ధగోత్రపు వారికి పెదాయా కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను. ఎఫ్రాయిమీలకు అధిపతిగా హోషేయ ఉండెను. ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రియమైన వారులారా, దేవుని పిల్లలమైనటువంటి మనందరి జీవితాలలో హోషేయను దేవుడు ఒక ప్రవక్తగా కోరుకున్నాడు. హోషేయను దేవుడు ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు. హోషేయను దేవుడు ఒక ప్రవక్తగా నిలవబెట్టుకున్నాడు అని అంటే ఏమండి, ఏనాటి కాలము వ్యక్తో, ఏ రాజుల కాలంలో నుండి ఉన్నవాడో, ఏ పరిస్థితుల మధ్యలో నుండి వచ్చినవాడో, ఈ విషయాలన్నీ కూడా మనకి తేటగా కనపడుతున్నాయి. మెట్టుకు ప్రియమైన వారులారా, దేవుడు ప్రవక్త అయిన హోషేయను ఏర్పాటు చేసుకోవటానికి గల కారణాలు నేను 3 జ్ఞాపకం చేశాను. ఒకటి ప్రియమైన వారులారా, ఎఫ్రాయిమీలలో ప్రధానుడిగా ఉన్నాడు. రెండవది, ఎఫ్రాయిమీలలో అధిపతిగా ఉన్నటువంటి అధికారమును కలిగినటువంటి వాడు. మూడవది, ఎఫ్రాయిములలో నుండి మాత్రమే కాకుండా ఇశ్రాయేలీలందరి పక్షంగా గమ్యస్థానమైనటువంటి కానాను చూచి వచ్చిన వాడు గనుక ఇశ్రాయేలీలు యూదవారిని కూడా గమ్యస్థానానికి చేర్చాలని దేవుడు నిలబెట్టుకున్నాడు. అందుకనే ఆ 9వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రవక్తకు యెహోవా వాక్కు సెలవిచ్చినదేమనగా అనే మాటను అక్కడ చదువుతూ ఉన్నా. ఈరోజు నా ముగింపు మాటలు ఏమిటో తెలుసా? ఎప్పుడో జరిగిన బైబిల్ గ్రంథంలో ఉన్న చరిత్రే ఏమండి, ఇశ్రాయేలీలను మార్గములో పెట్టాలని, ఇశ్రాయేలీలను ఒక దారిలోనికి తీసుకురావాలని యూదా ప్రజలు, మరో మాట వినండి, చెదరిపోయిన ఇశ్రాయేలీలు, యూదా ప్రజలు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ చేర్చి వారిని ఒక గమ్యస్థానంలో నిలబెట్టాలని. ఈ రాత్రి మాటలు ఇక్కడ కూర్చున్న వారందరి యొక్క ఏమండి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ కూర్చున్నారు కదా బాబు, నీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ సమయాన్ని వెచ్చించి కూర్చుంటున్నావు కదా, పనులన్నీ ప్రక్కన పెట్టి ఇక్కడికి వచ్చి సమయాన్ని వెచ్చించి ఇక్కడ కూర్చొని జాగ్రత్తగా నా వైపే చూస్తూ వాక్యాన్ని వింటున్నారు కదా, కారణం ఏమిటి? దేవుడు ఆయన సేవకుని ద్వారా వినిపించుచున్న వాక్యములో మీ కుటుంబాలు దీవించబడాలని. ఆమెన్ చెప్పరా? హోషేయ ప్రవక్తను అదే నిలబెట్టాడు. కానాను వేగి చూచి వచ్చిన వారిని ఇశ్రాయేలీలు యూదా ప్రజలలో ఒక గమ్యమైన ఆత్మీయ స్థితి ఉండాలని
ప్రతిరోజు మీకు వినిపించుచున్న ఒక అమూల్యమైన సందేశం ఏమిటో తెలుసా? ఏమండి, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఒక గమ్యానికి నీవు చేరుకోవాలి. నీ ఆత్మీయ ప్రయాణంలో లేదా నీ ఆత్మీయ యాత్రలో నీవు అనుకున్న ఆశీర్వాద స్థానానికి నీవు చేర్చుకోవాలని, నిన్ను చేర్చాలనే ఇలాంటి ప్రయత్నంలో నీ ప్రయాస ఎంతవరకు అని అడుగుతూ ఉన్నాను. ఇలాంటి ప్రయత్నంలో నువ్వెంత వచ్చి విని వెళ్ళిపోవటం వరకేనా? ఏదైనా ఒక చిన్న మార్పు నీ జీవితంలో చేయగలుగుతూ ఉన్నావా? ఏదైనా ఒక చిన్న మార్పు నీ జీవితంలో ఏదైనా చూడగలుగుతూ ఉన్నావా? ఆశించగలుగుతూ ఉన్నావా? మార్చగలుగుతూ ఉన్నావా? ఈరోజు హోషేయను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ప్రవక్తగా అంటే, వారిని ఒక గమ్యానికి చేర్చాలని, వారికి ఒక ప్రధానమైన వ్యక్తి అధిపతిగా దేవుడు ఉంచాలని. ఈరోజు నీ ఉద్దేశం ఏంటి? వాక్యాన్ని విని వెళుతున్నామే కానీ ఏమండి, నీవు గమ్యానికి చేర్చాలనే ఈ సేవకుని యొక్క ప్రయత్నం నీవెంతవరకు నెరవేర్చుకోగలుగుతూ ఉన్నావు? ఈ సేవకుని యొక్క ప్రయత్నం నీ జీవితంలో ఎంతవరకు నీ జీవితంలో అది నెరవేర్చుకోగలుగుతూ ఉన్నావు? ఈ రాత్రి ఒక మంచి ఆలోచన చేయగలవా? ప్రభువా, వాక్యాన్ని వింటున్నాను కానీ, ప్రతిరోజు వచ్చి వాక్యాన్ని వింటున్నాను కానీ నేనేమి నేర్చుకోగలుగుతూ ఉన్నాను? నేనేమి మార్చుకోగలుగుతూ ఉన్నాను? నేనే గమ్యానికి చేరుకుంటున్నాను? నా ఆలోచన ఏమిటి? నా ఆత్మీయ స్థితి యొక్క గమ్యం ఏమిటి అని ఎప్పుడైనా ఒక చిన్న ఆలోచన చేయగలిగావా? ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా, హోషేయ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలను గమ్యానికి చేర్చాలని, ప్రభువా, చెదిరిపోయిన విశ్వాసులను లేదా చెదిరిపోయిన ఇశ్రాయేలీలను చేరదీయాలని ఈరోజు మీరు ఏ పరిస్థితులలో ఉన్నారో ఆయన చేరదీయాలనేదే, నిన్ను గమ్యానికి చేర్చాలనేదే, నిన్ను ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచాలనేదే ఆనాడు హోషేయ ప్రవక్త నిలబడ్డాడు. ఇది నాన్న సేవకునిగా దేవుడు నీ ముందు నిలవబెట్టుకున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేయగలుగుతావయ్యా? నా జీవితానికి ఒక గమ్యం, నా జీవితానికి ఒక ప్రయత్నం, నా జీవితానికి ఒక ప్రయాస, నా జీవితానికి నాయన ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక నిర్ణయం ప్రభువా నేను చేసుకొనున్నట్లు నాకు సహాయము దయచేయని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈ రాత్రి మీ కృపగలిగిన నామమునకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మీ బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు హోషేయను నిలవబెట్టాడు ప్రవక్తగా? ఎందుకు నిలబెట్టాడు అనంటే, ప్రభువా, ఒక ప్రధానుడుగా, వేగు చూచి వచ్చిన వాడిగా, గమ్యానికి చేర్చాలనేవాడిగా, ఒక అధిపతిగా. ఈరోజు సేవకుని మాట ఈ బిడ్డలు అందరు అంగీకరిస్తున్నారో తెలియదు కానీ, సేవకుని నోట వచ్చు మీ మాట ఈ బిడ్డలు ఎందరూ అంగీకరిస్తూ అన్వయించుకుంటున్నారో తెలియదు కానీ, ప్రభువా, విని వెళ్ళేవారుగా మాత్రమే కాకుండా ప్రతి మాట ఒక ఆశీర్వాదకరమైనదని, ప్రతి మాట వారి గమ్యానికి చేర్చగలిగేది అని గ్రహించిన వారయుండునట్లు మీరే నడిపించి మహిమ పొందుకొనుమని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచు ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకొనుచు. విన్న వాక్యం మాలో ఫలించునుగాక.
మేము ఒక గమ్యానికి చేరే ప్రయత్నంలో సేవకుని దేవుని మాటగా ప్రతి మాట మా హృదయాలను బలపరుచునుగాక. అట్టి కృపా కనికరములను మెడలు అనుగ్రహించి నింపి నడిపించి మహిమ పొందుకొనుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా ఎడల రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మలను శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుని కృప, పరిశుద్ధాత్మని సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదా తోడయుండి నింపి నడిపించి కాపాడి దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి రేపటి దిన ధ్యానంలో మనము కలుసుకుందాం.